అందరికీ నమస్కారం అండి. మేము ఆంజనేయ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ గాంధీ చౌక్ ఖమ్మం. అయితే మన దగ్గర కొన్నటువంటి విత్తనాలు ఒకసారి పంటను పూర్తి సమాచారం మన రైతు ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మన కాడ వేసినటువంటి వెరైటీ ఏం వేసాడు, ఎంత దిగుబడి వస్తుంది. ఇవాళ వచ్చేసి ఫిబ్రవరి 10వ తారీఖు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో పంట అసలు ఎలా చేసిండు, మిగతా రైతులు ఎందుకు చేయలేకపోతారు, అసలు ఏంటి కారణం అనేది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఈరోజు ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి చింతగుర్తి విలేజ్ అండి. రఘునాథపాలెం మండలం చింతగుర్తి విలేజ్లో ఉన్నాం. అయితే ఈ విలేజ్లో వేసినటువంటి మిరప తోట వచ్చేసి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఏ వెరైటీ వేసిండు, ఎంత దిగుబడి వస్తుంది, తెగుళ్ళ బెడద నుంచి ఎలా తట్టుకొని ఎలా చేసిండు, అసలు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. అసలు మీరు వేసిన వెరైటీ అసలు ఏంటిది? వెరైటీ మైత్రి అండి. మైత్రి పెద్దగా మాట్లాడాలా? మైత్రి వేసినామండి. మైత్రి విత్తనం వేసారు. అయితే ఈ మైత్రి విత్తనం మీరు ఎంత వేసారు? మేము 20 ప్యాకెట్లు వేసినామండి. 20 ప్యాకెట్లు వేసారు. ఓకే, నమస్కారం అండి. అయితే మీ పూర్తి సమాచారం తెలియదు, మీ పేరు, ఊరు, విలేజ్ పూర్తి సమాచారం చెప్పండి. మాది చింతగుర్తి, రఘునాథపాలెం మండలం, జలగం శంకర్. ఓకే, మీరు మైత్రి ఎంత వేసారు భూమి? అది మొత్తం మీద 3 ఎకరాలలో 20 ప్యాకెట్లు ఇది, 10 ప్యాకెట్లు సన్ రైజర్. మిగతా రకం ఇంకో రకం వేసారు. ఓకే, అసలు మీరు వేసిన ఈ వెరైటీ మైత్రి మీకు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు అనిపించిందండి. కొంచెం పర్లేదా? ఎట్లుంది అసలు? అది పర్వాలేదు. ఏట మీద విత్తనాల మీద కొద్దిగా ఇది మాకు మంచిది అనిపించింది. ఓకే, అయితే మీరు ఇప్పుడు వేసిన ఈ వెరైటీలో అసలు మీకు కాయ సైజు కానీ కలర్ కానీ ఎలా ఉన్నాయి? కాయ కూడా నేను వేసిన కొన్ని 10 ప్యాకెట్లు ఇది పర్వాలేదని మళ్ళీ 10 పెంచుకున్నామండి. 10 పెంచుకోరు అంటే 20 ప్యాకెట్లు వేసారు. అయితే మీకు లాస్ట్ ఇయర్ ఇదే విత్తనం వేసారా? అయితే లాస్ట్ ఇయర్ ఎంత దిగుబడి వచ్చింది? నీరుడు మొత్తం మీద 3 ఎకరాల మీద 96 క్వింటాలు అయిందండి. 3 ఎకరాల మీద 96 క్వింటాలు అంటే ఎకరానికి 32 చిల్లర వచ్చింది ఎకరం. అయితే మరి చాలామంది ఏంటంటే వాతావరణ పరిస్థితులకి చాలా తోటలు పోయినాయి ఈ సంవత్సరం. మరి మీరు ఎలా చేశారు? ఇది చేసేడే ఉందండి. ఇక దీని మీద నీళ్ళు బాగా విపరీతంగా నీళ్ళు పెట్టినాం. పదును ఎక్కువ ఉండాలన్నారు, నల్లి రాకుండా ఉండాలంటే. మిగతాది మందు పంపు ఇవాళ 3 రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ 4వ రోజు కొట్టటమేనండి. 4వ రోజు కొడతారు. ఏ మంది అయినా కొట్టపోతే అది 3వ రోజు కల్లా మళ్ళీ ధరలు మొత్తం 3-4 సార్లు మురసకపోతున్నాయి. నల్లి సమస్య. దాన్ని గట్ట కొట్టుకుంటూ వచ్చిందండి. అయితే వాతావరణ పరిస్థితులకు ఇత్తనం అనుకూలమైందా కాదు? కొద్ది పర్లేదు మొండిత్తనమండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, మేము కూడా చాలా కంపెనీలలో విత్తనాలు కొనుక్కుంటున్నాం, చాలా వెరైటీలు వేస్తున్నాం, కానీ మాకు అంత పంట లేదు, మరి కొంతమంది రైతులకే పండుతున్నాయి, మరి దేనివల్ల అని అంటారా? దేనివల్ల అండి, ఇప్పుడు ఒక రైతు ఇవాళ మేము శ్రద్ధ పోరాడితేనే నడిచిద్దండి. అంటే ఇప్పుడు విత్తనంలో గొప్పతనం ఏంటి అసలు? ఇది గొప్పతనం ఏంటంటే కొద్దిగా మాకు కాపు కూడా దగ్గర కాపు, పైన చెట్టు మీద అయితే చూస్తే సింపుల్గా కాయ లేనట్టు ఉంటుంది. కాయ లేనట్టుగా అట్లా కనపడుతుంది, లేపితే అడుగుని ఉంటుంది. దీని లక్షణం అది. ఓకే, ఇప్పుడు ఈ పూత పింద కాయ మళ్ళీ ఫ్లవరింగ్ ఎట్లుంది? ఇప్పుడు ఇప్పుడు కాబట్టి కొద్దిగా పూత వచ్చింది అనుకో, అమ్మటే కాయ అయితేనే ఉంది. కాయ అయితేనే ఉంది. చాలా మంది ఏంటంటే చెట్టులో రోగ నిరోధక శక్తి లేకపోవడంతో చాలా వాడికి విత్తనాలు పూత పిందె గూడ బాగా రాలిపోతున్నాయి. ఈ విత్తనానికి ఏమైనా ఉందా? అలా విత్తనాల కంటే గూడ కొంతమంది ఇక మందులు వాటి పోషకాలు కూడా కొంచెం కొట్టుకోకపోయినా రాలిపోతాయి అండి. పోషకాలు రాకపోయినా అంటే చెట్టుకు కూడా రెసిస్టెన్స్ పవర్ అనేది కొన్ని విత్తనాలు ఉండాల్సిందండి. ఇప్పుడు దీనికి ఉందా? దీనికి కొంచెం పర్లేదండి. అంటే ఇప్పుడు నల్లి సమస్య మీకు ఎక్కువగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది ఈ మన మోందా తుఫాను పోయిన తర్వాత నుంచి చాలా తోటలు నల్లి సమస్యలు ఎక్కువైన తర్వాత ఎదుగుదల లేక చాలా వాడికి ఆగిపోయినాయి. ఇదేమైనా ఉందా అట్లా? ఇదైతే మందులు కొట్టుకుంటూ పోతుంటే దానిపైన అది చేసుకుంటూ పోతూనే ఉందండి. కాపు విషయంలో చెట్టు అయితే అంటే చెట్టు ఎంత ఎదిగితే అంత కాయ పడుతుంది. దాని పని అది ఆగదు. అయితే చాలా మంది ఏమంటారు అంటే, రైతులు కాపు పడ్డ తర్వాత చెట్టు ఎదుగుదల చాలా వాడికి ఆగిపోతుంది అంటారు. దీనికి ఏమైనా ఉందా? ఆగిపోతుందంటే మరీ కొసలు కొంతమంది మందు కొట్టుకుంటే అది ఎదుగుదల అనేది ఆగుడు అనేది తగ్గదండి. ఎదుగుదల ఆగదు. అది దానిపైన అది పోతూనే ఉంటుంది. బలం ఉండాలంటారు. ఓకే, అయితే ఇప్పుడు చెట్టు ఎంత ఇప్పుడు ఆల్రెడీ మీకు 2 స్టెప్పులు పడి ఉంది, ఆల్రెడీ కాయ బండింది, మళ్ళీ పచ్చికాయ ఉంది, మళ్ళీ పూత పిందె కనబడుతూనే ఉంది, మళ్ళీ ఈ పిందె మళ్ళీ సాగుతుంది.
మీకు సుమారుగా ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని ఆశిస్తారు ఇది? మరి ఈ సంవత్సరం మరి లాస్ట్ కల్లా తెలిసిద్దండి అసలు పంట. మీకు ఒక అంచనా, ఒక రైతు మీరు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం నీరుడు మాత్రం అనుకున్న అంచనా కొంచెం మెరుగైంది. మరి ఇంకా దాని మీద ఇంకా మెరుగు కావాలని చూస్తాను. మీ అంటే ఎంత ఆశిస్తారు మీరు సుమారుగా దిగుబడి అనేది? మొత్తం 3 మీద ఒక 100 కావాలనుకుంటున్నాం అండి. 3 ఎకరాల మీద 100 క్వింటాలు. ఎక్కువనే కావచ్చు నాకు తెలిసి చూస్తుంటే. అయితే ఇప్పుడు మా అంచనా అది. మీ అంచనా అది. ఇక్కడ మీరు తోట మొత్తం పూర్తిగా చూడొచ్చు ఒకసారి, ఎట్లా కాసి ఇక్కడంతా పడిపోయింది. దీన్ని లేపే విధంగా అయితే అసలు సాధ్యం కాదు, నాకు కూడా ప్రాణం ఒప్పట్లే. ఇదంతా కింద పడిపోయింది. మరి మందు ఎట్ట కొడతారో అనేది నాకైతే ఓపిక చేసి కొట్టటమేనండి. ఓపిక అంటే ఇప్పుడు ఒక 2 పంపులు అదనంగా అయినా కానీ మీరు కొట్టాలని డిసైడ్ అయ్యారు అయితే. అంతే మరి. ఇప్పుడు చెట్టు దొక్కితే ఆగమైపోద్ది. చెట్టు దొక్కితే అయిపోయింది. చెట్టు అయితే చింతగుర్తిలో చిన్నపాటి అడవిలాగా ఇది తోట చూస్తే కనిపిస్తుంది. చిన్నపాటి అడవే, ఇక చింతగుర్తి అడవి అంటే చెప్పొచ్చు అనుకుంటా. ఇది ఒకసారి అనుకో, తప్పుగా అనుకో, అట్లే చిన్నపాటి అడవి అలా కాసింది. ఎప్పుడు